యావరేజ్ యావరేజ్ సాంగ్స్ కాదు, స్టోరీ బాగుంది, కథ బాగుంది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. 100% సూపర్ హిట్. విజయ్ దేవరకొండకు మళ్ళీ హిట్. ఏమైతుంది అందరూ వచ్చే సినిమా చూడండి. అరే అమిత్ ఏం మాట్లాడుతున్నారా మైదా పిండి, వచ్చే సినిమా చూడు. చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది, చూడదగిన సినిమా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ చాలా బాగా యాక్టింగ్ చేశాడు, చాలా బాగుంది సార్. అండ్ మృణాల్ ఇంకా విజయ్ దేవరకొండ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. లైగర్ అన్న, లైగరే బాగుందన్న, లైగరే నచ్చిందన్న. సినిమా బాగుందన్నా. సినిమా మొత్తం నచ్చిందన్న. విజయ్ దేవరకొండ యాక్టింగ్ నచ్చింది, హీరోయిన్ హీరో మధ్య కెమిస్ట్రీ నచ్చింది, అంతా బాగుంది. అలా ఏం లేదని అంటే ఫ్యామిలీ మూవీస్ లో కామన్ గా ఉంటది, కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం అటు ఇటుగా ఉంటది. హిట్ అయినా నా బ్లాక్ బస్టర్ కొట్టిండు. బ్లాక్ బస్టర్ కొట్టారా ఏంటి? కొట్టేసిండు ఆల్రెడీ. నా హేటర్స్ కి రాట్లు దింపిండు అన్న, నిజంగానే దింపిండు. హేటర్స్ కి ఆ ఫ్యాన్స్ కానీ వాళ్ళకి నిజంగానే దింపిండు. కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఎవరైతే సినిమాగా చూస్తారో వాళ్ళకి మాత్రం హిట్ కొట్టిండు. అరే అన్న అది సినిమా చూసిండా ఇద్దరు పోయిండాడు. లైగర్ అన్న ఎవడైనా సరే ఆ సినిమా అయింది ఈ సినిమా అయింది అన్న, అది వేరే ఇది వేరే. ఇది మాత్రం నిజంగా చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్. లైక్ శర్వానంద్ ఒక శతమానం భవతి ఎలాగో విజయ్ దేవరకొండకి ఫ్యామిలీ స్టార్ అలాగా. గీతా గోవిందం అది వేరే కాంబినేషన్, ఇది వేరే కాంబినేషన్, అది వేరే ఇది వేరే. శతమానం భవతి ఎలాగో ఈ సినిమా విజయ్ దేవరకొండకి ఫ్యామిలీ స్టార్ అలాగా. రేపటి నుంచి విజయ్ దేవరకొండ ప్రతి సినిమా ముందు ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ వస్తుంది, గ్యారంటీ. గారు కూడా లాస్ట్ లో క్లైమాక్స్ లో కిస్ ఉంటుంది అంటే ఆ సినిమా ఓకే అన్నట్టుంది. నాకైతే లైగర్ ఇక్కడే చూశాను, ఖుషి ఇక్కడే చూశాను. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ నా స్ట్రీక్ అయితే బద్దలు అవ్వలేదు, అతని స్ట్రీక్ బద్దలు అవ్వలేదు. కానీ మృణాల్ ఠాకూర్ గారికి అయితే పడింది. మృణాల్ గారిది లైక్ ఆబ్వియస్లీ తెలిసింది, ఆయన తనైతే సెంటిమెంటల్ లో చాలా చింపి పడేస్తుందని. బట్ సీరియల్ మూవీ అన్న ఇదైతే. ఇంట్లో కూర్చొని ఆ మూడు సీరియల్ ఉంటాయి కదా, అవి చూసుకోవడం బెటర్. ఆ సినిమా అయితే చాలా పేలుగా ఉంది. ఏం లేదు, బీజిఎం గోపి సుందర్ గారు ఇట్స్ గుడ్, బాగుంది. కానీ బట్ మూవీ అయితే అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏ ఉండదు అన్న సినిమా. ఇంకా కూర్చొని అలా చూసుకొని ఏదో చూసుకోవడానికి ఉంటుంది అంతే సినిమా అయితే. లేదు బాగుంది, సూపర్ ఉంది మూవీ, సూపర్ ఉంది. వాడి స్టోరీ సెలెక్షన్ బాగా చేసుకుంటే, విజయ్ దేవరకొండ స్టోరీ సెలెక్షన్ బాగా చేసుకుంటే ఎప్పుడైనా కానీ ఇంకా నెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు కూడా అర్జున్ రెడ్డి నిలబెడుతుంది. అర్జున్ రెడ్డి లేకపోతే ఈ రోజుకి ఎప్పుడో మర్చిపోయేవాళ్ళు. కేవలం అర్జున్ రెడ్డి వల్లే హీరో నిలబడుతున్నాడు ఇప్పటి వరకు. కాకపోతే వరుసగా ఫ్లాప్లు అవుతున్నాయి. కొంచెం స్టోరీ సెలెక్షన్ బాగా చూసుకోవాలని మేము ఫ్యాన్స్ తరపున మేము చెప్తున్నాము. థ్యాంక్ యూ. మూవీ బాగాలేదన్న, డిసప్పాయింట్ అయింది బాగా. అసలు ఏందో సీరియల్ ఉన్నట్టుంది, అది బ్రహ్మోత్సవం ఉన్నట్టుంది సినిమా. లాగ్ చాలా లాగ్ ఉంది. కేవలం ఒక్క విజయ్ దేవరకొండ కోసం చూడొచ్చు అన్న అంతే. కాకపోతే అతను లైన్ గా ఫ్లాప్లు అవుతున్నాయి. అంటే అతనేమో ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు, బట్ స్టోరీస్ ఏమో సెలెక్ట్ చేయడం బాగాలేదు. అతను చెప్పింది నెక్స్ట్ సినిమాల్లో ఏదో ఒకటి కొడతాను అన్నాడు, కానీ ఇది కొడతాను లేదు. ఇది 200 కోట్లు కాదు, 20,000 వస్తుందేమో తెలియదు మొత్తానికి. బాగాలేదన్న. బాగుందన్న, ఈనొద్దు ఇవన్నీ సూపర్ ఉంది మూవీ. లైగర్ లేదు, ఏగర్ లేదు, ఈ మూవీతో కొడతాడు చూడండి. నేనైతే విజయ్ దేవరకొండ ఫ్యాన్ అయితే కాదు, మూవీ బాగుంది, వచ్చి చూడండి. పెట్టిన టికెట్ మనీకి అయితే వర్త్ నన్ను అడిగితే. ఆ పాత మూవీస్ మీద పోల్చుకుంటే ఇది చాలా బెటర్. కావాలంటే లైక్ చూసి మాట్లాడండి, ఏముంది మరి నాకన్నా ముందు వచ్చారు కదా. నేను ఇప్పుడు లాస్ట్ వరకు చూసి వచ్చింది నేనే కదా. వాళ్ళు లాగ్ ఏం లేదు. ఇప్పుడు లాగ్ అంటే ఇప్పుడు ఫాస్ట్ అంటే ఇప్పుడు జస్ట్ 2.5 hours. ఇప్పుడు డీజే ఢిల్లీ ఉంది, తొందరగా అయిపోయింది. ఏమన్నారు తొందరగా అయిపోయింది అన్నారు. ఇది కాస్త లాగ్ అంటే 2.5 hours కదా మూవీ. ఒక సీన్ అయితే లాగ్ అయితే ఏం లేదు. మూవీ అయితే బాగుంది, వచ్చి చూడండి అందరూ. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ తో కూడా మంచి చిల్ అయ్యే స్టఫ్ ఉంది. సో మ్యాట్నీకి వచ్చేయండి. మ్యాక్స్ మంచి ఎండలు కూడా కొడుతున్నాయి. అందరికి నచ్చే డైలాగ్ ఒకటి, ఐరనే ఉంచాలా ఏంటి? అదే అంటున్నారు బయట కూడా. అదే చెప్తున్నా. ఇప్పటి వరకు లైనప్ లో మంచి రాడ్లు అన్ని ఉన్నాయి. ఆ రాడ్లు ఉంచేసాడు, హిట్ కొట్టాడండి. హిట్ అనే చెప్పాలా ఏంటి? హిట్ అనే చెప్పాలా, ఫ్లాప్ అయితే కాదు, హిట్. ఫ్యామిలీ స్టార్ గురించి చెప్పాలంటే ఆ బ్రోకి ఏం నచ్చిందో నాకు తెలియదు, బట్ ఇట్ ఇస్ జస్ట్ యావరేజ్. దిల్ రాజు మొదటి నుంచి చెప్పినట్టు ఇది ఫ్యామిలీ స్టోరీ కాదు, లవ్ స్టోరీ. ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి స్టోరీ రాస్తే దాన్ని తను అపార్థం చేసుకుంటాడు. సో మళ్ళీ తన ప్రేమను పొందడానికి చేసే ప్రయత్నమే ఇది. బట్ ఇందులో ఫ్యామిలీ వాల్యూస్ కానీ ఫ్యామిలీ ఎథిక్స్ కానీ నాకైతే ఏం కనిపించలేదు. మూవీ ప్లాట్ అంతా వచ్చేసి బాగానే ఉంది, కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా బాగానే కొంచెం లాగ్ తీశాడు. 2.5 hours అనేది కొంచెం ఇంతకుముందు ఆ బ్రో చెప్పినట్టు టిల్లీ స్క్వేర్ ఏంటంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. సినిమా కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ జోన్లో వెళ్తుంది. బట్ ఈ మూవీ అయితే ఓకే, అంటే మరీ తీసేసినట్లేదు, కానీ చాలా ఫ్యామిలీ స్టోరీస్ వచ్చాయి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఉన్నాడు, తన ఫ్యామిలీ కోసం ఎలా కష్టపడతాడు అనేది స్టోరీ బేస్ అయి ఉంటుంది. బట్ ఇట్ కంప్లీట్లీ యావరేజ్, చూడొచ్చు. అది వేరే జోనర్ బ్రో, అది కంప్లీట్ డిజాస్టర్. అది అసలు సినిమానే కాదు. ఇది ఏంటంటే కొంచెం ఫ్యామిలీ వాల్యూస్ మీద ఫోకస్ అంటే ఒక్క ఎంగేజింగ్ పాయింట్ అంటే నాకు ఎక్కడ కనిపించలేదు సినిమా. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి బ్రదర్, గీతా గోవిందం తోటి కంపారిజన్ చేశారు. గీతా గోవిందం కంటే బెటర్గా ఉంటుంది అంటే గీతా గోవిందం నేను యాక్చువల్గా థియేటర్లో చూడలేదు టు బి ఫ్రాంక్, కానీ టీవీలో వచ్చాక చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ విజయ్ దేవరకొండ కానీ ఏం చెప్పారంటే దానికన్నా చాలా బెటర్గా ఉంటుందని అన్నారు. కానీ నాకు దానికన్నా చాలా బెటర్ పాయింట్ కూడా ఎక్కడ కనిపించలేదు సినిమాలో. ఓకే వెళ్తుంది, ఒక 2 hours ఆడియన్ని, కామన్ ఆడియన్ని ఎంగేజ్ చేయాలి, సో కూర్చోబెట్టాలి అన్న పాయింట్లో చూసారు. అంతే బ్రో, ఫ్యామిలీస్ తోటి చూసినా కూడా పెద్ద ఏమనిపించదు. ఎందుకంటే రొటీన్ స్టోరీ, ఒక ప్రీ ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి, అండ్ క్లైమాక్స్ సీన్ తన హీరో ఎలివేషన్ గురించి వచ్చే సీన్ బాగుంది. తప్పించి యాజ్ యూజువల్గా సినిమా స్క్రీన్ ప్లే నడుస్తూ ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ కన్ఫర్మేషన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే దిల్ రాజు ముందే చెప్పాడు 70% లవ్ స్టోరీ, 30% ఫ్యామిలీ స్టోరీ అనేది. ఆ 30%లో నాకు 10% కనిపించింది. మృణాల్ ఠాగూర్కి తను పర్ఫెక్ట్గా సెట్ అయింది, కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా బాగుంది. ఎందుకంటే మృణాల్ నానితో చేశాడు, సీతారామంలో చేశారు, కాబట్టి తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఈ మూవీకి తను సెట్ అయింది. ఎమోషన్స్ అంతా మరీ అంత ఏం లేవు. కామెడీ కూడా ఓకే, జస్ట్ ఐరన్ మంచాల అంటే డైలాగ్ కొంచెం పాపులర్ అయింది కాబట్టి అది ట్రెండ్ అయింది. తప్పించి సినిమా అయితే ఓకే, ఫ్యామిలీతో అయితే ఈ సమ్మర్ కాబట్టి చూడొచ్చు అంతే. జస్ట్